వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద కారుకు మంటలు. కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ నేతల దాడి. ఆటో స్టంట్లు చేస్తున్న వారిపై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. ఇక వివరాల్లోకి వెళితే, రోడ్డు భద్రత అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన అరైవ్ అండ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న ముఖ్యమైన చర్యగా సిపి పేర్కొన్నారు. రాజీవ్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డీజీపీగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్ఆర్కే సంస్థ అధికారులతో కలిసి గోదావరి కని బి గెస్ట్ హౌస్ మూలమల్పు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మూలమల్పు వద్ద ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ల ఏర్పాటు డిజైన్, గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, ప్రమాదాల నివారణ చర్యలు, రేడియం బ్లింకర్స్, స్టడ్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రమాద స్థలాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్రస్థాయిలో బ్లాక్ స్పాట్లను సందర్శించి కారణాలపై సమీక్ష జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, రోడ్ సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సైట్లో ఉన్న నైట్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి. చెట్టు మీద పోల్ మీద ఆల్రెడీ మనకు ఉన్నాయి సార్, మీటర్లు ఉన్నాయి సార్. నైట్ పూట బిల్డింగ్ ఉంటాయి. రోడ్ సైడ్లో కూడా డ్రైన్స్ క్లియర్ చేసుకోవడానికి అన్ని వైపు చేసినా డెఫినెట్లీ 40% గుడ్. పెద్దపల్లి జిల్లా గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ ఎదుట హాజరైన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు దంపతులు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంకు 3 వాహనాలలో సిపి కార్యాలయానికి చేరుకున్న పుట్టమధు, గట్టు వామనరావు, నాగమణి న్యాయవాద దంపతులు హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన సిబిఐ ఇప్పటికే కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన సిబిఐ మీతో మాట్లాడద్దు మీరు వచ్చి
ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు తీసుకున్నాడు. ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది. కరేబియన్, ఫ్రాన్స్, దుబాయ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్సైట్స్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు. 2019లో ఐబొమ్మ వెబ్సైట్ను తెరిచి 110 డొమైన్లతో ఆపరేట్ చేసేవాడు. ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తామని సిపి సజ్జనార్ అన్నారు. పెట్టుకొని అంతా ఇప్పుడు అనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఎస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతోనే ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్తం అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాని కూడా ఒక లింక్ పెట్టుకుంటూ ప్రతిదాని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు. ఆయన ఈ ఒక వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయం పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాపట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నామని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో కారుకు మంటలు జరిగిన ఘటన చోటు చేసుకుంది. TS09 GD 1262 నంబర్ గల ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు ఎగిసిపడటం గమనించిన స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ ట్రాఫిక్ పోలీసులు, దోమలగూడ పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం వాహనానికి మాత్రమే నష్టం కలిగింది. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభించిన మంత్రి టీజీ భరత్. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయ సమీపంలో మదర్ తెరిసా విగ్రహం దగ్గర కర్ణాటక బ్యాంకు ప్రధాన కార్యాలయం సిబ్బందితో కలిసి మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. सर कैमरा सर గారిని కూడా సత్కరించాల్సిందిగా మన వెంకటేశ్వర ముందు వెళ్ళండి సార్ కొంచెం సైడ్ సార్ సైడ్ సార్ ప్రొఫెసర్ సూర్య గారిని సత్కరిస్తున్నారు జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు సార్ గారు. సార్ చూడండి సార్. ఇది మంచి ప్రెమిసెస్, మంచి సెంటర్ లో ఉంది, దగ్గరలో ఉంది, అందుబాటులో ఉంది, మంచి పార్కింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని కస్టమర్లు అందరూ కూడా బ్యాంకుని ఉపయోగించుకొని వాళ్ళ ఇంకా ఏదైనా ఫర్దర్ గా సపోర్ట్ కావాలంటే బ్యాంక్ సైడ్ నుంచి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఇలాగే కంటిన్యూ కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలి, ఇంక్లూడింగ్ మినిస్టర్ గారితో సహా కావాలి కోరుకుంటూ చైర్మన్ గారు, వార్డ్ మెంబర్స్, అదేవిధంగా ఆల్ గవర్నెన్స్, పోలీస్, మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. సెలెక్ట్ మొబైల్ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా స్క్రాప్ చేయండి, బహుమతి పొందండి అంటూ సెలెక్ట్ మొబైల్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ఎదురుగా నూతన షోరూం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా మొబైల్ కొనుగోలు చేసిన వారికి 5 రకాల బహుమతులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్ టీవీ కొనుగోలు చేసిన వారికి ఒకటి కొంటే మరొకటి ఉచితం, లేదా టీవీ కొన్న వారికి ప్రత్యేక సౌండ్ సిస్టమ్ బార్ ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. भागवत प्रिय गो ओम सदत्तरस महेश समे कामां कामगारवे श्रवणो ददातु कुबेरादवे तत्सरदमो देशोहारा विष्णुमूर्तिष त्वमेकस्तं वषट्कारस्त्वमिन्द्रस्त्वो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः पुण्यदापापो ज्योतिरसं ब्रह्मवोद्भवस्वरो ओम ईशानः सर्व
రాజమాం భవజాదేవ శరణాగతవత్సర అందరూ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తటస్థతే మమ సంకల్పేవత పూజయ భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నో उत्तरोत्तराभिः लक्ष्मी समेता श्री वेंकटेश्वर स्वामी इष्टदेवता कुलदेवता मातृदेवता पितृदेवता संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु। स्नेह भवात्मनः तथा विष्णुं गत्रामतो शासनानहने अभि तस्माद्भुराढजाजता विराजोऽधिपूरुषः सजातो अक्षरश्चता पश्चाद्भो विमता पुरः వాచ్ కావచ్చు మరి ఏదైనా కానివ్వండి ఇందులో మనకు 10 గిఫ్ట్ హ్యాంపర్స్ తగలేదు. అదర్ స్టోర్స్ తో కంపేర్ చేసుకుంటే మన సెలెక్ట్ మొబైల్స్ లో భాగవత ప్రియ మహేష్ సమే కామాన్ కామగారమే శ్రవణో దదాతు కుబేరాజమే తత్సరజమో దేశోహారా విష్ణుమవర్తష త్వమ్యగ్నస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వో రుద్రస్త్వం విష్ణుస్త్వం ब्रह्मत्वं प्रजापतिः पुंगदापआपोज्योतिरसं ब्रह्मगोद्भवस्वरम् ओमीशानः सर्वत्रात्मापाकसंभव राजमां भवजादेव शरणागतवत्सर అందరూ కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తటస్థతే మమ సంకల్పేవత పూజయ భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నో उत्तरोत्तराभिः लक्ष्मी समेता श्री वेंकटेश्वर स्वामी इष्टदेवता कुलदेवता मातृदेवता पितृदेवता संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धिरस्तु। మన కర్నూలులో మన తెలుగు రాష్ట్రాల మొబైల్ రీటైల్ చైన్ సెలెక్ట్ మొబైల్స్ 69వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము కర్నూలులో ఇది 2వ షోరూమ్ సెలెక్ట్ మొబైల్స్ ఇది. సో ఈ ఓపెనింగ్ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్ కి అందుబాటు ధరలో మొబైల్స్, టీవీలు, యాక్సెసరీస్ స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము. దాంతోపాటు వినూత్నంగా స్కాన్ అండ్ విన్ అని చెప్పి ఒక ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ స్కాన్ అండ్ విన్ లో కస్టమర్ స్కాన్ చేసిన తర్వాత టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ప్లస్ కొన్ని రకాల గిఫ్ట్లు కూడా కస్టమర్లకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓపెనింగ్ సందర్భంగా. ఈ ఓపెనింగ్ ఆఫర్స్ లో మొబైల్స్ మీద 10% వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. టీవీస్ వచ్చేసి కాంబో పెట్టడం జరిగింది. ఒక టీవీ కొంటే ఇంకొక టీవీ ఉచితంగా తీసుకోవచ్చు కస్టమర్. ఇవి కాకుండా కాంబో గ్యాడ్జెట్స్ ఒక టీడబ్ల్యూఎస్ కొంటే పవర్ బ్యాంక్ ఫ్రీ. ఇలాగా స్మార్ట్ కాంబో అని చెప్పేసి వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటి కాంబోస్, స్మార్ట్ కాంబోస్ కూడా 49,000 రూపీస్ లోనే ₹1,00,000 విలువ గల స్మార్ట్ కాంబో ఇవ్వడం జరుగుతుంది. రకరకాల గిఫ్ట్లు ప్రతి ఒక్క కస్టమర్ కి ఖచ్చితమైన బహుమతి. ఒక మొబైల్ కొంటే 5 బహుమతులు, అంటే ఒక మొబైల్ పర్చేస్ చేస్తే కస్టమర్ 5 రకాల గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. టీవీస్ మీద 55 ఇంచ్ కానీ, 43 కానీ, 32 ఇంచెస్ కానీ ఏ టీవీ కొన్నా కూడా విడిగా కొన్నా ఆఫర్ ఉంది, కాంబోలో కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. టీవీ కొంటే టీవీ ఫ్రీతో పాటు టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ అనే ఆఫర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ఏఐ యుగంలో కొత్త టెక్నాలజీని కర్నూలు పట్టణ ప్రజలందరికీ, కర్నూలు జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మన కర్నూలు జిల్లాలో ఇది 5వ షోరూమ్. సో ఏఐ రిలేటెడ్ న్యూ టెక్నాలజీస్ 5G మీద, 4G కాకుండా 5G టెక్నాలజీ మీద కూడా లేటెస్ట్ మొబైల్స్, అధునాతమైన ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంకొకసారి కర్నూలు ప్రజలందరికీ మా సెలెక్ట్ షోరూమ్ ఆల్రెడీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో చాలా బ్రహ్మాండమైన సేల్ ఉంది, మంచి సర్వీస్ ఇస్తున్నాం మేము కూడా కర్నూలు ప్రజలకి. ఇది 2వ షోరూమ్ ని ప్రారంభిస్తున్నాం కర్నూలులో. దీన్ని కూడా మీరందరూ
అదే తరహాలో మీరందరూ ఆదరిస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జగన్మోహన్ రెడ్డి, జనరల్ మేనేజర్, సెలెక్ట్ మొబైల్స్. రేవంత్ చంద్రబాబు ఆ బాండింగే వేరు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సహా వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది. మరి మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న సీఎంలు ఇది అధికారిక కార్యక్రమం కాదు. రామోజీ గ్రూపు తమ వ్యవస్థాపకుడు రామోజీరావు పేరు మీద ఎక్సలెన్సీ అవార్డులు ఇస్తోంది. ఈ ఏడాది నుంచే ప్రారంభించారు. జాతీయ స్థాయిలో సమాజం కోసం కృషి చేసిన వారికి ఈ అవార్డులు ఇస్తున్నారు. అధికారిక హోదాలో సీఎంలు హాజరైనప్పటికీ ప్రైవేటు కార్యక్రమం కాబట్టి రాజకీయాలు మాట్లాడలేదు. రామోజీ గురించే మాట్లాడారు. అలాగే మన తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులారు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇరువురు ఇవాల్టి కార్యక్రమానికి రావటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే మిగిలిన అతిరథ మహారథులందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతున్నాము. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పాఠశాలలో విద్యార్థుల అవస్థలు. గత 4 రోజుల నుండి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు కారంతో కూడిన భోజనం తిని కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచినా అప్పటి నుండి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న ఎల్లిపాయ కారంతో భోజనాలు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటం వల్ల పిల్లలు బయటకు రాలేక ఎవరికి చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడం చర్చాంశనీయంగా మారింది. చివరికి ఈ రోజు పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని గుడ్డుతో కూడిన భోజనం పెట్టడంతో ఆ భోజనంలోనే పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్ళు కూడా అట్టి భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు प्रॉब्लम करने अपना प्रॉब्लम क्या क्या है पूरा पता है, प्रिंसिपल को पता है, सारे टीचर को पता है, पेरेंट्स को पता है. तो अभी सेकंड सैटरडे का दिन आना है. कितना आदमी है? जब पेरेंट्स मीटिंग कंडक्ट करेंगे कौन कौन रह रहा है, कौन कौन नहीं रह रहा है, उनका क्लास में రెగ్యులర్ టీచర్స్ వినట్లేదు ప్రిన్సిపల్ గారి మాట అని అందరూ అంటున్నారు. మేము నీట్ కోచింగ్ ఇవ్వాలి తర్వాత प्रिंसिपल स्कूल में एक प्रिंसिपल है, अगर रेगुलर प्रिंसिपल है लगा है सर, तो हमको मालूम ऐसे क्या है सर, प्रिंसिपल को प्राइवेट टीचर्स और रेगुलर टीचर्स को कोऑर्डिनेशन नहीं है सर. सही बोलो तो प्रिंसिपल का बात रेगुलर प्रिंसिपल प्लेस में है, रेगुलर टीचर सबको बोल रहा है. हमको क्या बोल रहा है रेगुलर टीचर? हम भी मेरे साथ आए, अपने साथ पूरे एक ही बार आए स्कूल में. तू लग है में तू प्रिंसिपल बन गए, हम नहीं बोले. अगर कल रेगुलर प्रिंसिपल आए तो आप प्रिंसिपल भी हमारे साथ बैठेंगे तो कैसे तुम्हारा बात हम तो अपना बात हम मानने का क्या है, नहीं मानता है वो कैसे बोल देगा सर. प्रिंसिपल आए तो प्रिंसिपल का बात एग्जैक्टली का सुनना है सर, वो भी काम करे तो और बच्चे के लिए अच्छा होता है सर. ये भी थोड़ा अंडरस्टैंड कर लो सर. सब टीचर को बोल रहे हैं सर, एक प्रिंसिपल आया था, प्रिंसिपल का बात वो क्या है कुछ है वो भी पूरा सुनना है सर. सुने तो भी अपने प्रिंसिपल भी थोड़ा आगे बढ़ने का अच्छा लगता है. But still their standard is like that. Why they are maintaining? So they hope that the North Indian teachers are giving good lecture, good teaching. So they expected like that, but here the teachers are not satisfied. Chairman, who hold chairman?
तो हम अपने क्वार्टर से लेके आता है। अब आप क्या चाहोगे? कॉम्पिटिटिव एग्जाम कंडक्ट हुआ है, फ्यूचर एथिक्स पेपर, वो 23 एग्जाम स्कूल का एग्जाम हुआ है। 5 मेंबर का डाल दिया नहीं सर, 5 मेंबर अगर स्कूल 10 मेंबर सेलेक्ट, 10 मेंबर सेलेक्ट, अगर स्कूल को 5 मेंबर में ग्रुप में दिखाऊँ आपको सर। आप अगर स्कूल 5 मेंबर, दिस स्कूल 10 मेंबर्स, अभी नेशनल में हमारे बहुत सारे बच्चे सेलेक्ट हुए। अभी स्टेटस देख लो आप, टुडे व्हाट्सएप स्टेटस है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.